నేనైతే ఇప్పుడు సొరకాయ గారెలు చేస్తున్నా. చిన్నప్పుడు మనం స్కూలుకి పోయి వచ్చేసరికి అమ్మలు మనకి గంజిపిండి చేసేది. సొరకాయ ఉన్నప్పుడు సొరకాయ గంజిపిండి చేసేది. చిక్కుడుగాయలు ఉన్నప్పుడు చిక్కుడుగాయ కుడుములు చేసేది, కుడుములు చేసేది. ఉప్పుడు పిండి చేసేది, ఉప్మా చేసేది. ఇంకా అట్లు పోసి పాలాంబరం చేసేది. ఇలాంటివన్నీ చాలానే ఉండేటివి కదా! మక్కలున్నప్పుడు మక్క గారెలు, పల్లీలు ఉడకబెట్టుకొని తినడము, కందికాయలు ఉడకబెట్టుకొని తినడము, కందగడ్డలు తోటి ఉడకబెట్టుకొని తినడము, అప్పుడప్పుడు భక్షాలు కూడా చేసేది. సందర్భం లేకున్నా కూడా, పండుగ రాకున్నా కూడా ఏది తినాలంటే అది చేసేది. చపాతీలు, జొన్న రొట్టెలు అప్పుడు చాలా స్నాక్స్ ఉండేటివి కదా! అసలు అవన్నీ ఇప్పుడు ఎందుకు మనం చేసుకుంటలేమా అసలు? ఎందుకు చేసుకుంటలేము? మీ ఇళ్ళల్లో మీరు ఇవన్నీ చేస్తున్నారా? నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు చేసి ఉంటే. నేనైతే చిన్నప్పుడు నేను తిన్నవన్నీ అయితే ఇప్పుడు చేసుకోలేకపోతున్నా. పెళ్ళైన కొత్తలో కొన్ని తీరులో చేసిన. కాకపోతే ఇప్పుడు తినేవాళ్ళు ఎవరు లేక మా సార్ అయితే అవన్నీ ఏది తినడు. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఆయన ఏది తినడు. మా చిన్నోడు తింటాడు. చిన్నోడు నేను తింటాం కానీ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లే ఇప్పుడు. మీరు చేస్తున్నారా మీ ఇంట్లో? నాకైతే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫుల్ వీడియో కూడా పెట్టిన. ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఒక సబ్స్క్రైబ్, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.